రవళి మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతీస్తూ. మురళీ రవళి మ్రోగుతుంది. మురళీ రవళి మ్రోగుతుంది. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీ రవళి మ్రోగుతుంది. మురళీ రవళి మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీ రవళి మ్రోగుతుంది. 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 ఓం శాంతి. अक्टूबर 5 तारीख मुरली। मीठे बच्चे एकांत में बैठ अब ऐसा अभ्यास करो जो अनुभव हो मैं शरीर से भिन्न आत्मा हूँ। మధురమైన పిల్లలారా, ఏకాంతంగా కూర్చొని నేను ఈ శరీరానికి భిన్నమైన ఆత్మను అని అభ్యాసం చేయండి। इसको ही जीते जी बनना कहा जाता है। దీన్నే జీవిస్తూ చనిపోవటము అని అంటారు। प्रश्न, एकांत का अर्थ क्या है? एकांत में बैठ तुमको कौन सा अनुभव करना है? ఏకాంతము అంటే అర్థం ఏంటి? ఏకాంతంగా కూర్చొని మీరు ఎటువంటి అనుభూతి పొందాలి। एकांत का अर्थ है एक की याद में
ఈ శరీరక అంతహో. ఏకాంతము అంటే అర్థము ఒకే భావాస్మృతిలో ఉంటూ ఈ శరీరాన్ని వదిలేయటం అంటే చనిపోవటం. अर्थात एकांत में बैठ ऐसा अनुभव करो कि मैं आत्मा इस शरीर को छोड़ बाप के पास जाते हूँ అనగా ఏకాంతంగా కూర్చొని నేను ఈ శరీరాన్ని వదిలి బాబా దగ్గరకు వెళ్తున్నాను అని అనుభవం చేసుకోండి. कोई भी याद ना रहे, ఏది కూడా జ్ఞాపకం ఉండకూడదు. బయటే బయటే అశరీరి హోజావో, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే అశరీరిగా కండి. జైసేకి హమ్ ఈ శరీర్ సే మర్ గయే, చనిపోయినట్టుగా ఈ శరీరాన్ని వదిలేసి చనిపోయినట్టుగా కావాలి. బస్ హమ్ ఆత్మ హై, శివబాబాకే బచ్చే, ఆత్మని నేను శివబాబా యొక్క సంతానాన్ని. ఇస్ ప్రాక్టీసే దేహబాన్ టూట్తా జాయేగా. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే దేహాభిమానం క్రమేపీ తొలగిపోతుంది. ఓం శాంతి. बच्चों को बाप पहले पहले समझाते हैं कि मीठे मीठे बच्चों जब जहाँ बैठते हो तो अपने को आत्मा समझो, बाप को याद करते रहो और कोई तरफ बुद्धि नहीं जानी चाहिए. बच्चों को बाप पहले पहले समझाते हैं कि मीठे मीठे बच्चे जब यहाँ बैठते हो, बाबा पिల్లల తెలియజేస్తున్నాడు, మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో తో అప్నేకు ఆత్మ సమజ్, నేను ఆత్మని భావించి బాబాని స్మరిస్తూ ఉండండి. और कोई तरफ बुद्धि नहीं जानी चाहिए, ఎటువైపు కూడా బుద్ధి వెళ్ళకూడదు. तुम बच्चे जानते हो हम आत्मा है, నేను ఆత్మని అని మీకు తెలుసు. पार्ट हम आत्मा बजाती है इस शरीर द्वारा, ఈ శరీరం ద్వారా ఆత్మ పాత్రని అభినయిస్తుంది. ఆత్మ అవినాశీ, శరీర వినాశీ హై. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. तो तुम बच्चों को देही अभिमानी बन बाप की याद में रहना है. కాబట్టి మీరు ఆత్మాభిమానిగా అయ్యి బాబా స్మృతిలో ఉండాలి. हम आत्मा है, चाहे तो इन ऑर्गन से काम लेवे ना लेवे. నేను ఆత్మని, కావాలనుకుంటే ఈ అవయవాల ద్వారా పనిచేయచ్చు లేక మానేయచ్చు. अपने को शरीर से अलग समझना चाहिए. నేను ఈ శరీరానికి భిన్నమైన ఆత్మను అని భావించాలి. బాప్ కైతే హే అప్నే కో ఆత్మ సమझो. బాబా అంటున్నాడు, నేను ఆత్మను అని అనుకోండి. దేహకో భూల్తే జావో, దేహాన్ని మర్చిపోతూ ఉండండి. హమ్ ఆత్మ ఇండిపెండెంట్ హై, ఆత్మని నేను స్వతంత్రము. हमको सिवाय एक बाप के और कोई को याद नहीं करना है. ఒక్క బాబా అని చెప్తే ఎవరిని కూడా తలుచుకోకూడదు. జీచేసి మౌత్కి అభ్యాసమే రహనా హై, జీవిస్తూ కూడా చనిపోయినట్టుగా అభ్యాసం చేయాలి. హమ్ ఆత్మా కా యోగ్ రహనా హై అబ్ బాప్ కే సాత్. మనం ఒక బాబానే మనసులో తలుచుకోవాలి, మన యోగము బాబాతో ఉండాలి. బాగితో దునియా సే ఘర్ సే మర్ గయే, ఈ ప్రపంచము ఇల్లు ఈ రెండింటి కూడా మర్చిపోయినట్టుగా చచ్చిపోవాలి. కైతే హైనా ఆ మరాతో మర్ గయి దునియా, మీరు చనిపోతే ఈ ప్రపంచం చనిపోతుంది అంటారు. అప్పుడు జీతేజీ తుమ్కో మన్నా హై, ఇప్పుడు మీరు జీవిస్తూ కూడా చనిపోవాలి. హమ్ ఆత్మ శివబాబాకే బచ్చే హై, ఆత్మనైన నేను శివబాబా యొక్క సంతానాన్ని.
శరీర కా భాన్ ఉడాతే రహనా చాహియే, దేహభ్రాంతిని తొలగించుకుంటూ ఉండాలి. बाप कहते हैं अपने को आत्मा समझो और मुझे याद करो. బాబా అన్నాడు, నేను ఆత్మని భావించి నన్ను స్మరిస్తూ ఉండండి. శారీరక భాన్ చోడో, దేహాభిమానాన్ని వదిలేయండి, దేహభ్రాంతిని వదిలేయండి. పురాణా శరీర హై, ఇది పాత శరీరం కదా. పురాణీ చీజ్కు చూడా జాతా హైనా, పాత వస్తువుల్ని వదిలేస్తాం కదా. అప్నేకో అశరీరి సమझो, నేను అశరీరిని అనుకోండి. అభి తుమ్కో బాప్ కో యాద్ కర్తే కర్తే బాప్ కే పాస్ జానా హై. ఇప్పుడు మీరు బాబాని స్మరిస్తూ స్మరిస్తూ బాబా దగ్గరికి వెళ్ళాలి. ఐసే కర్తే కర్తే ఫిర్ తుమ్కో ఆదత్ పడ్ జాయేగా. ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు క్రమేపీ అలవాటు అవుతుంది. అభి తో తుమ్కో ఘర్ జానా హై, ఫిర్ ఇస్ పురాని దునియాకో యాద్ క్యూ కరే. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఈ పాత ప్రపంచాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. ఏకాంత్ మే బయట ఏ కోషిష్ కరో తో ఆదత్ పడ్ జాయేగా. ఏకాంతంగా ఉండి ఈ విధంగా ప్రయత్నం చేస్తే అది అలవాటు అవుతుంది. తుమ్కో ముఖ్సే తో కుछ బోల్నా నహీ హై, మీరు ఏమీ మాట్లాడాల్సిన పని లేదు. ఇస్మే హై బుద్ధి కే బాత్, ఇక్కడ బుద్ధితో చేసే పని ఇది బుద్ధి సంబంధించింది. శివబాబాతో హై సిక్లానే వాలా, మనకి నేర్పేవాడు శివబాబా. ఉన్కో తో పురుషార్థ్ నహీ కర్నా హై, శివబాబా ఎటువంటి పురుషార్థం చేయాల్సిన పని లేదు. ఏ బాబా పురుషార్థ్ కర్తే హై, ఓ ఫిర్ తుమ్ బచ్చోं को भी समझाते हैं. ఇక్కడ బ్రహ్మ గురించి చెప్తాడు. ఈ బాబా అంటే బ్రహ్మ బాబా పురుషార్థం చెప్తాడు, పురుషార్థం చేస్తాడు, మళ్ళీ ఆయన అందరికీ మీకు తెలియజేస్తుంటాడు. జితనా హో సకే ఐసే బట్కర్ విచార్ కరో, ఎంత వీలైతే అంత మీరు కూర్చొని ఈ విధంగా ఆలోచిస్తూ ఉండండి. అభి హమ్కో జానా హై ఊపర్ ఘర్, ఇప్పుడు మనం పైనున్న ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరతో యహా చూడనా హై, ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. బాప్ కో యాద్ కర్నే సే వికర్మ వినాశ్ హోంగే ఔర్ ఆయు భీ బడేగి. బాబాని స్మరించడం చేత వికర్మ వినాశం అవుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మనం యోగం చేస్తామో యోగం చేయడం చేత యోగాగ్ని పుడుతుంది. ఆ యోగాగ్ని అనేక జన్మలు చేసే పాపాన్ని దగ్ధం చేస్తుంది. తర్వాత యోగం చేసేవాళ్ళ యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. అందరి యొక్క చింతన చలనా చాహే, మనసులో దీని గురించి ఆలోచిస్తూ ఉండాలి. బాహర్సే కుచ్చు బోలా నహే, పైకి ఏమి కూడా మాట్లాడకూడదు. భక్తి మార్గ మే భీ బ్రహ్మతత్వ కో యా కోయి శివ కో భీ యాద్ కర్తే హై. భక్తి మార్గంలో కూడా కొంతమంది బ్రహ్మతత్వాన్ని, కొంతమంది శివుణ్ణి స్మరిస్తుంటారు. పరంతు ఒక యాద్ కోయి యథార్థ నహీ హై, కానీ వాళ్ళు చేసే స్మరణ అది యథార్థమైనది కాదు. బాప్ కా పరిచయ హీ నహీ తో యాద్ కైసే కరే. అసలు పరమాత్మ ఎవరో, ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో ఏమిటో తెలియకుండా పరమాత్మని శివుణ్ణి ఎలా స్మరిస్తారు. తుమ్కో బాప్ కా పరిచయం మిలా హై, ఇప్పుడు మీకు శివబాబా గురించి పూర్తిగా తెలుసు. సవేరే సవేరే ఉఠ్కర్ ఏకాంతమే ఐసే అప్నే సాత్ బాతే కర్తే రహు. తెల్లవారు లేచి అమృతవేళ ఏకాంతంగా కూర్చొని ఈ విధంగా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర్ మంత్రం కరో, బాప్కో యాద్ కరో. బాగా విచార సాగర్ మంత్రం చేసి బాబాని స్మరించండి. బాబా హమ్ అభి ఆయాకి ఆయా, ఆప్కి సచ్చి గోధుమే. ఏమని మాట్లాడుకోవాలి, ఏమని అనుకోవాలి మనసులో, బాబా మేము నీ యొక్క సత్యమైన ఒళ్ళోకి వచ్చేసాము. ఒకై రుహానీ గోద్, అది అలౌకిక వడి, ఆత్మిక వడి. సో ఐసేఎస్ఏ అప్పుడే సాత్ బాతే కర్నీ హే. ఈ విధంగా మీరు మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా ఆయా హువా హై
బాబా అవతరించాడు. బాబా కల్ప కల్ప ఆఖరికి హమ్కో రాజయోగ సిఖలాతే హై. ప్రతి కల్పము వచ్చి బాబా మనకు రాజయోగాన్ని నేర్పుతాడు. బాప్ కైతే హై ముజే యాద్ కరో और చక్ర కో యాద్ కరో. బాబా అంటున్నాడు, నన్ను స్మరించండి, ఈ సృష్టి చక్రాన్ని గుర్తుపెట్టుకోండి. స్వదర్శన చక్రధారి బన్నా హై, స్వదర్శన చక్రధారిగా కావాలి. బాప్ మే హై సారా జ్ఞాन ना, चक्र का वह फिर तुमको देते हैं. बाप में ही सारा ज्ञान है ना, चक्र का वो फिर तुमको देते हैं. బాబాలో ఈ సృష్టి యొక్క జ్ఞానం అంతా ఉన్నది. ఆ జ్ఞానాన్ని మీకు చెప్తాడు. తుమ్కో త్రికాలదర్శి బనా రహే హే, మిమ్మల్ని త్రికాలదర్శిగా చేస్తున్నాడు. तीनों कालों अर्थात ఆది మధ్య అంతకో తుమ్ జానతే హో. 3 కాలాలు కనుక ఆది మధ్య అంత గురించి మీకు తెలుసు. బాప్ भी है परमात्मा, బాబా है परमात्मा. उनको शरीर तो है नहीं, ఆయనకి శరీరం లేదు. अब ఈ శరీर में बैठ तुमको समझाते हैं. ఇప్పుడు ఈ శరీరంలో అంటే బ్రహ్మ శరీరంలో ఉండి మీకు తెలియజేస్తున్నాడు. यह वंडरफुल बात है, ఇది చాలా అద్భుతమైన విషయం. भगीरथ पर विराजमान होंगे तो जरूर दूसरी आत्मा है. భగీరథుడు అంటే భాగ్యశాలి అర్థము. పరమాత్మ ఏ శరీరంలో ప్రవేశించాడో ఆ శరీరాన్ని భగీరథుడు అంటారు. పరమాత్మ ఆ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ శరీరం పేరు భగీరథుడు పెడతాడు. అంటే ఆ శరీరంలో అంతకుముందు ఒక ఆత్మ ఉన్నది, ఇంకొక ఆత్మ. బహు జన్మేంకే అంతకా జన్మ ఇన్కా హై. ఈ భగీరథుని యొక్క జన్మ అనేక జన్మల తర్వాత ఇది చివరి జన్మ. నంబర్ 1 పావన్ వహి, फिर నంబర్ 1 పతిత్ బంతే హే. ఈయనే నంబర్ 1 పావనంగా ఉండేవాడు, మళ్ళీ ఆయనే నంబర్ 1 పతితంగా అవుతాడు. అప్నే కో భగవాన్ విష్ణు ఆదితో కైతే నహీ. బ్రహ్మ తన్ని నేను విష్ణువుని భగవంతుని అని అనడం. यहाँ एक भी आत्मा पावन है नहीं, सब पतित ही है. ఇక్కడ ఒక్కళ్ళు కూడా పావనంగా లేరు, అందరూ పతితులే. तो बाबा बच्चों को समझाते हैं, ऐसे ऐसे विचार सागर मंथन करो तो इससे तुमको खुशी भी रहेगी, इसमें एकांत भी जरूर चाहिए. బాబా చెప్తున్నాడు, ఈ విధంగా మీరు విచార సాగర మంత్రం చేస్తే మీకు సంతోషం ఉంటుంది. అలా చేయాలంటే ఏకాంతం కావాలి. एक की याद में शरीर का अंत होता है, उनको कहा जाता है ఏకాంత. ఒక్క బాబా స్మృతితోనే ఎవరైతే చనిపోతారో లేక శరీరం వదిలేస్తారో దాన్నే ఏకాంతము అంటారు. ఇక చెమడి చూడ్ జాయేగా, ఈ శరీరం వెళ్ళిపోద్ది. సన్యాసి भी ब्रह्मा की याद में व तत्व की याद में रहते हैं. సన్యాసులు కూడా బ్రహ్మ లేక తత్వాన్ని స్మరిస్తూ ఉంటారు. उस याद में रहते रहते शरीर का भान छूट जाता है. ఆ విధంగా బ్రహ్మతత్వాన్ని స్మరించుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ దేహభ్రాంతి అది పోతుంది. బస్ హమ్కో బ్రహ్మామే లేన్ హోనా హై. వాళ్ళ మనసులో ఒకటే ఉంటుంది, ఏమని, నేను బ్రహ్మతత్వంలో లేను అయిపోవాలి. ఐసే బయట జాతే హై. అలా కూర్చున్న వాళ్ళు అలాగనే వెళ్ళిపోతారు. తపస్యామే బయటే పెట్టే శరీర్ చోటు దేతే హై. తపస్సు చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. భక్తి में तो मनुष्य बहुत धक्के खाते हैं, इसमें धक्के खाने की बात नहीं है. భక్తి మార్గంలో ఎన్నో రకాల బాధలు పడుతుంటారు. హఠయోగులు వాడు పాపం ఎంతో కష్టపడి ఒంటికాల మీద నిలబడి నీళ్ళలో ఉండి ఇలాగ యోగం చేస్తుంటారు. అందువల్ల భక్తి మార్గంలో చాలా కష్టాలు ఉంటాయి. ఇక్కడ అటువంటి కష్టాలు ఏమి లేవు. యాద్ మే హీ రహనా హై. బాబా స్మృతిలోనే ఉండాలి. పిచ్చాడి మీకు కొయి యాద్ నా రహే. ప్రాణం బాబోయేటప్పుడు చివరిలో ఏది కూడా గుర్తు రాకూడదు. గృహస్థ వ్యవహారమేతో రహనా హీ హై. గృహస్థిగానే ఉండాలి. ఎందుకంటే
వర్ణాశ్రమ ధర్మాల్లో గృహస్థ ఆశ్రమానికి ఉన్న విలువ దేనికి లేదు. ఈ సన్యాసులు కూడా గృహస్థుల దగ్గరికి వచ్చి భిక్ష తీసుకొని వెళ్ళాలి. అందువల్ల ఇది ముఖ్యమైనది. అందుకనే బాబా అంటాడు, మీరు సన్యాసించి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, గృహస్థిగా ఉంటూనే మీరు యోగాభ్యాసం చేయాలి. బాకీ టైం నికాల్నా హై. మరి గృహస్థిగా ఉంటే అనేక పనులు ఉంటాయి కదా, యోగం చేయడానికి టైం ఎక్కడిది అని అనకండి. ఏదో విధంగా టైంని కేటాయించుకొని యోగం చేయటం, జ్ఞానం అంటే చేయండి. స్టూడెంట్కు పడాయి కా షాక్ హోతాయనా, విద్యార్థులకి చదవాలి అనే కోరిక ఉంటుంది కదా. यह पढ़ाई है, अपने को आत्मा ना समझने से बाप टीचर गुरु सबको भूल जाते हैं. ఇది కూడా విద్యే, ఇది బ్రహ్మ విద్య. నేను ఆత్మని అని భావించలేకపోవడం చేత తండ్రి టీచర్ గురువు అనే దాన్ని మర్చిపోతారు. ఏకాంతమే బయట ఐసి విచార కరో, ఏకాంతంగా కూర్చొని ఈ విధంగా మీరు ఆలోచిస్తూ ఉండండి. గృహస్థి ఘర్ మే వైబ్రేషన్ ठीक नहीं रहता है. గృహస్థుల ఇంట్లో అక్కడ వాతావరణం బాగుండదు, వైబ్రేషన్స్ బాగుండవు. అగర్ अलग ప్రబంధ है तो एक కుటీర మే ఏకాంత మే జాओ. ఒకవేళ అక్కడ ఏదైనా కుటీరం లాంటివి ఉంటే ఆ కుటీరంలో కూర్చొని ఏకాంతంగా చేయండి. మాతాంగతో దిన్ మే భీ టైం మిల్తా హై. మాతలకి పగలు టైం దొరుకుతుంది, ఎందుకంటే పురుషులు ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్తారు. మాతలు వండటం అయిపోయిన తర్వాత టైం ఉంటుంది. బచ్చే అది స్కూల్ మీద తెలియజేతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. జితనా టైం మిలే యహీ కోషిష్ కర్తే రహో. ఎంత సమయం దొరికితే అంత సమయం ఇదే మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. तुमको तो एक घर है, बाबा का तो कितने ढेर के ढेर दुकान है. మీకు మీ ఇల్లు ఒకటే అని బాబాకి ఎన్నో షాపులు ఉన్నాయి, ఎన్నో ఇల్లు ఉన్నాయి. और ही వృద్ధి హోతీ జాయేగా. ఇంకా ముందు ఇంకా వృద్ధి అవుతూ ఉంటాయి. మనుష్య को धंधा आदि की चिंता होती है तो नींद भी फिट जाती है. వ్యాపారం చేసే వాళ్ళకి ఆ వ్యాపారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి నిద్ర పట్టదు. వ్యాపార బీ హై, ఇది కూడా వ్యాపారమే. మనం చేసే వ్యాపారాన్ని రత్నాల వ్యాపారం. నా బాబా నా కొసగి ఆనందపు
వజ్రాల వ్యాపారి, బ్రహ్మబాబా పెద్ద వజ్రాల వ్యాపారి. కితనా మట్టా సట్టా కర్తే హే, వ్యాపారం చేసేవాళ్ళు అక్కడ ఉండేటిది వాళ్ళలో చాలా తెలివితేటలు ఉంటాయి. ఎవరన్నా కొనకుండా వెళ్తుంటే వాళ్ళని ఏదో విధంగా ఒప్పించి రకరకాల మాటలు చెప్పి వాళ్ళని నచ్చజెప్పి కొనేట్టుగా చేస్తారు. ఆ తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. పురాణి శరీర్ ఆది లేకర్ నయా దేతే హే, ఇక్కడ బాబా చేసే వ్యాపారం ఏంటంటే ఈ పాత శరీరాన్ని తీసుకొని కొత్తదాన్ని ఇస్తాడు. సబ్కో రాస్తా బతాతే హే, అందరికీ బారగాని చెప్తుంటాడు. ఎహ్బీ దందా ఉన్కో కర్నా హై, ఈ వ్యాపారం కూడా ఆయన చేయాలి అంటే బ్రహ్మ. వ్యాపారతో బహుత్ బడా హై, ఇది చాలా పెద్ద వ్యాపారము. వ్యాపారికో వ్యాపార కా హీ ఖ్యాల్ రహతా హై, వ్యాపారం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా 24 గంటలు ఆ వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తుంటారు. బాబా ఐసే ప్రాక్టీస్ కర్తే హై ఫిర్ బతలాతే హై, బ్రహ్మ బాబా ఆ విధంగా ప్రాక్టీస్ చేసి తను ఏం చేశాడో అది పిల్లలు చెప్తుంటాడు. ఐసేసే కరో, ఈ విధంగా చేయండి అని చెప్తుంటాడు. जितना तुम बाप की याद में रहेंगे तो स्थिति स्वतः ही नींद फिट जाएगी. మీరు ఎంతంత బాబా స్మృతిలో ఉంటారో అంతంతగా నిద్ర కూడా లేకుండా పోద్ది. కమాయిమే ఆత్మకు బహుత్ మజా అయ్యగా, సంపాదించినప్పుడు ఆత్మకి చాలా ఆనందం ఉంటుంది. కమాయికే లియే మనుష్య రాత్ మే భీ జాగ్తే హే, సంపాదించినప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు రాత్రి కూడా నిద్రపోకుండా మేల్కొని వ్యాపారం చేస్తారు. సీజన్ మే సారీ రాత్ భీ దుకాన్ ఖులా రహతా హై, సీజన్లో రాత్రి అంతా కూడా షాపు తెరిచి ఉంటారు. తుమ్హారీ కమాయి రాత్ కో और सवेरे को बहुत अच्छी होगी, మీ సంపాదన అంతా కూడా రాత్రి బాగా ఉంటుంది, ఉదయం కూడా చాలా బాగుంటుంది. సుదర్శన చక్రధారి బనేంగే త్రికాలదార్సి బనేంగే, సుదర్శన చక్రధారులుగా అవుతారు, త్రికాలదర్శులుగా అవుతారు. 21 జన్మం के लिए धन इकट्ठा करते हैं, 21 జన్మకి సరిపడిన ధనాన్ని పోగు చేస్తారు. मनुष्य షావుకార్ బన్నే के लिए పురుషార్థ करते हैं, మనుషులు ధనవంతులుగా కావడం కొరకు పురుషార్థం చేస్తారు. तुम भी बाप को याद करेंगे तो వికర్మ వినాశ హోంగే, మీరు కూడా బాబాను స్మరిస్తుంటే వికర్మ వినాశం అవుతుంది. బల్ మిలేగా, శక్తి లభిస్తుంది. याद की यात्रा पर नहीं रहेंगे तो बहुत घाटा पड़ जाएगा, స్మృతి యాత్ర ఉండకపోతే చాలా నష్టం జరుగుతుంది. क्योंकि सिर पर पापों का बोझा बहुत है, ఎందుకంటే అనేక జన్మలుగా చేసిన పాపం అంతా కూడా మీ ఆత్మలో ఉంది. ఆ పాప భారం చాలా ఎక్కువగా ఉంది. అబ్ జమా కర్నా హై, ఏకో యాద్ కర్నా హై और త్రికాలదర్శి బన్నా హై. ఇప్పుడు జమ చేసుకోవాలి, పుణ్యఖాతాన్ని జమ చేసుకోవాలి, ఒక్క బాబాని స్మరిస్తూ ఉండాలి, త్రికాలదర్శిగా కావాలి. అవినాశీ ధన్ ఆధా కల్పకెళ్ళి ఇక్కట్లా కర్నా హై, ఇది అవినాశీ ధనం. ఈ అవినాశీ ధనాన్ని అర్ధకల్పానికి సరిపోను ఇక్కడే మనం జమ చేసుకోవాలి. ఇంకా స్వర్గంలో పోయిన తర్వాత కృతయుగము త్రేతాయుగంలో అక్కడ సంపాదన అంటే ఏం లేదు, మనం చేసే కర్మకి అక్కడ ఎటువంటి ఫలితము రాదు. ఇది బహుత్ వాల్యుబుల్ హై, కాబట్టి ఈ సమయం చాలా విలువైంది. విద్యాసాగర్ మంత్రకర్ రత్నాలు నికాలనా హై, బాగా ఆలోచించి జ్ఞానరత్నాలని తీసుకురావాలి. బాబా చేసే ఖుద్ కర్తే హై, బచ్చోं को भी యుక్తి బతలాతా హై. బ్రహ్మబాబా తను ఈ విధంగా చేస్తాడు, పిల్లలకు కూడా యుక్తిని చెప్తుంటాడు. కైతే బాబా మాయక తుఫాన్ బహుత్ ఆతే హే, పిల్లలు బాబా దగ్గరకు చెప్తాంట, బాబా తుఫాను చాలా ఎక్కువ వస్తుంది మాకు అంటాడు. అటువంటి వాళ్ళకి బ్రహ్మబాబా ఏమని చెప్తాడు సమాధానం? తుఫాను మీ దగ్గర రావడానికి ముందు నా దగ్గరికి వస్తుంది అంటాడు. అంటే మనకి ఎన్ని రకాల తుఫాను వస్తుందో
అన్ని రకాల మాయ యొక్క తుఫాను బ్రహ్మబాబా కూడా వస్తుంది. बाबा कहते हैं जितना हो सके अपनी कमाई करनी है, यही काम आनी है. ఎంత వీలైతే అంత మీరు సంపాదించండి, ఇదే పని చేయాలి. ఏకాంతమే బయట బాబాకో యాద్ కర్నా హై, ఏకాంతంగా కూర్చొని బాబాని స్మరిస్తూ ఉండాలి. ఫుర్సత్ హై తో సర్వీస్ भी मंदिरों आदि से बहुत तो कर सकते हो. మీకు అవకాశం ఉంటే మందిరాల్లో కూడా బాగా సేవ చేయొచ్చు. చేసే జరూరు లగా రహే, బ్యాడ్జ్ జరూరు లగా రహే, బ్యాడ్జ్ ఇప్పుడు ఉండాలి. సబ్ సమజాయింగే యహ రుహానీ మిల్చీ హై. ఈ బ్యాడ్జ్ చూడగానే అందరూ వీళ్ళు అలౌకిక మిలిటరీ అని అర్థం చేసుకుంటారు. తుమ్ లిఖతే భీ హో హమ్ స్వర్గకి స్థాపన కర్ రహే. మీరు కరపత్రాలు ప్రింట్ చేసినప్పుడు మేము స్వర్గ స్థాపన చేసినాము అని చెప్పేసి దానిలో రాస్తారు. ఆది సనాతన దేవీ దేవ ధర్మ థా అబ్ నహీ హై జో ఫిర్ స్థాపన్ కర్తే హై. ఒకప్పుడు ఈ భూమి పైన ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది, ఇప్పుడు అది లేదు. కాబట్టి మళ్ళీ దాన్ని స్థాపిస్తున్నాము. ఇక లక్ష్మీనారాయణ ఎయిమ్ ఆబ్జెక్ట్ హై. మన జయము లక్ష్మీనారాయణగా కావటం. कोई समय ट्रांसलाइट का चित्र बैटरी सहित उठाकर परिक्रमा देंगे और सबको कहेंगे यह राज्य हम स्थापन कर रहे हैं. ఇప్పుడు ట్రాన్స్లైట్లు అన్ని సెంటర్లో ఉన్నాయి. ఒక ముందు ముందు ఎటువంటి సమయం రాబోతుంటే ఈ ట్రాన్స్లైట్ని దానిలో బ్యాటరీ వేసి ట్రాన్స్లైట్ తీసుకొని పాదయాత్ర చేస్తాం కదా, ఆ పాదయాత్ర చేసినప్పుడు దాన్ని తీసుకొని వెళ్తే అందరూ చూపిస్తుంటారు. ఇటువంటి రాజ్యస్థాపన, ఈ లక్ష్మీనారాయణకు రాజ్యస్థాపన చేస్తున్నాము అని అందరు చెప్తారు. ఈ చిత్రం సబ్సే ఫస్ట్ క్లాస్ హై. ఈ లక్ష్మీనారాయణ చిత్రము అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ నెంబర్ 1. చిత్ర బహుత్ నామీగ్రామీ హో జాయేగా. ఈ లక్ష్మీనారాయణ చిత్రము ముందు ముందు చాలా ప్రసిద్ధి అవుతుంది. లక్ష్మీనారాయణ సిర్ఫ్ ఏక్తో నహీ థే, ఉన్కి రాజధాని థీ. లక్ష్మీనారాయణలో ఒకళ్ళ కాదు, ఒక జంట కాదు, మొత్తం 8 జంటలు ఉంటారు. అందుకని అష్టలక్ష్ములు అంటారు. ఒకప్పుడు వీళ్ళ రాజధాని ఉంది. స్వరాజ్య స్థాపన కర్రహి. ఇప్పుడు ఆ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. अब बाप कहते हैं మన్మనాభవ. బాబా అంటున్నాడు మన్మనాభవ. మన్మనాభవ అంటే మీ మనసుని నా పైన ఏకాగ్రం చేయండి. బాప్కో యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. బాబాని స్మరిస్తుంటే వికర్మ వినాశం అవుతుంది. కైతే హే హమ్ గీతా కా సప్తాహ మనాయింగే. మేము గీతా సప్తాహం చేస్తాము అని అంటారు. సబ్ ప్లాన్ కల్ప పహలే మహోకి బన్ రహే. ఈ ప్లాన్లన్నీ కూడా కల్పపూర్వం ఎలాగ చేశారో, ఎలాగ వేశారో ఇప్పుడు కూడా అలాగనే ఆ ప్లాన్లు వేస్తున్నారు. పరిక్రమ మే చిత్ర లేనా పడే. ఎప్పుడైతే మీరు పాదయాత్రకు వెళ్తారో అప్పుడు తప్పనిసరిగా లక్ష్మీనారాయణ చిత్రం తీసుకొని వెళ్ళాలి. ఇన్కో దేకర్ సబ్ ఖుష్ హోంగే. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. తుమ్ కహేంగే బాప్కో వర్షేకో యాద్ కరో మన్మనాభవ. మీరు చెప్తారు బాబాని వారసత్వాన్ని గుర్తుపెట్టుకోండి అని. మన్మనాభవ, మనసుని బాబాని ఏకాగ్రం చెప్పని. यह गीता के अक्षर है ना. ఈ మన్మనాభవ అని ఈ మాట భగవద్గీతలో ఉంది. भगवान शिव बाबा है और कहते मुझे याद करो तो विकर्म विनाश हो जाएंगे. భగవంతుడు శివబాబా. ఆ భగవంతుడని శివబాబా చెప్తున్నాడు, నన్ను స్మరిస్తే మీ వికర్మ వినాశం అవుతుంది. 84 के चक्र को याद करो तो वह बन जाएंगे. మీరు 84 జన్మల చక్రం అలాగా 84 జన్మలు గుర్తుపెట్టుకుంటే ఆ విధంగా అవుతారు లక్ష్మీనారాయణగా. లిటరేచర్ भी तुम सौगात देते हो. పుస్తకాలు కూడా మీరు ఇతరులకు ఈశ్వరీ కానుక ఇస్తారు. శివబాబా కా భండార సదా భర్పూర్ హై. శివబాబాకి ఇల్లు గోడౌను ఎప్పుడు కూడా నిండుగానే ఉంటుంది. ఆగే చల్కర్ బహు సర్వీస్ హోంగే. ముందు ముందు చాలా సర్వీస్ జరుగుతుంది, సేవ బాగా ఎక్కువ జరుగుతుంది.
ఎయిమ్ ఆబ్జెక్ట్ కితనీ క్లియర్ హై, మీ యొక్క ధ్యేయము ఎంత స్పష్టంగా ఉంది. ఏక్ రాజ్ ఏక్ ధర్మ థా, బహుత్ షావుకార్ थे. ఈ భూమి పైన ఒకప్పుడు ఒకే రాజ్యం ఉండేది, ఒకే ధర్మం ఉండేది, అందరూ చాలా ధనవంతులుగా ఉండారు. మనిషి చాహతే హై కి ఏక్ రాజ్ ఏక్ ధర్మ హో. ఇప్పుడు ప్రపంచంలో మానవులందరూ కూడా మళ్ళా ఒకే రాజ్యము ఒకే ధర్మం ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. మనిషి జో చాహతే హై సో అబ్ అసార్ దిఖాయి దేతే హై. మనుషులు ఏదైతే కావాలనుకుంటున్నారో అది అసారం, అంటే సారం లేకుండా కనబడుతుంది. మీరు సమझेंगे तो ठीक कहते हैं. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు వీళ్ళు ఈ బ్రహ్మకుమారి చెప్పేది సత్యము అని. 100% సుఖ శాంతి కా రాజ్య ఫిర్ సే స్థాపన కర్ రహే హై. 100% సుఖము శాంతి ఉండేటువంటి రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. ఫిర్ తుమ్కో ఖుషీ భీ రహేగి, మీకు కూడా చాలా సంతోషం ఉంటుంది. యాద్ మే రహనే సే హీ తీర్ లగేగా. యోగయుక్తంగా ఉంటేనే బాణం గుచ్చుకుంటుంది. అంటే యోగయుక్తంగా ఉండి చెప్తే ఆ మాట వాళ్ళ మనసుకి తాకుతుంది. శాంతి మే రహో తోడా అక్షర హీ బోల్నా హై. శాంతంగా ఉండి ఎక్కువ చెప్పకూడదు, కొద్దిగానే చెప్పాలి. జాస్తి ఆవాజ్ నహీ, పెద్దగా చెప్పకూడదు, పెద్దగా మాట్లాడకూడదు. గీత్ సివాయ్ గీత్ కవితాయ్ ఆది కుచ్ భీ బాబా పసంద్ నహీ కర్తే హై. పాటలు కానీ కవితలు కానీ చెప్పడం అవి బాబాకి ఇష్టం లేదు. స్లోగన్ भी अच्छी हो जो मनुष्य पढ़कर जाएंगे जगे. स्लोगन भी अच्छी हो जो मनुष्य पढ़कर जागे. స్లోగన్స్ కూడా చాలా బాగుండాలి. అది చదివిన వాళ్ళకి వాళ్ళ నిద్ర మేల్కొనాలి. బచ్చే బుద్ధికో పాతే రైతే హై. పిల్లలు బుద్ధి పొందుతూ ఉంటారు. ఖజానాతో భర్పూర్ రహతా హై. ఖజానా ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. बच्चों का दिया हुआ फिर बच्चों के काम में ही आता है. ఏదైతే పిల్లలు ఇచ్చారో అది మళ్ళీ దాన్ని పిల్లలకే ఉపయోగిస్తారు. బాబుతో పైసా నహీ లే ఆతే. బాబా డబ్బును తీసుకొని రాడు. తుమ్హారీ చీజ్ తుమ్హారే కామ్ మే ఆతీ హై. మీరు ఇచ్చిన వస్తువులన్నీ కూడా మీకే ఉపయోగపడతాయి. భారతవాసి జాన్తే హై हम बहुत सुधार कर रहे हैं. భారతీయులు మేము చాలా పరివర్తన చేస్తున్నాము అని అనుకుంటారు. 5 वर्ष के अंदर इतना अनाज होगा जो अनाज की कमी तकलीफ नहीं होगी. ప్రభుత్వము పంచవర్ష ప్రణాళికలు వేస్తున్నారు. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ధాన్యం ఇంతగా పండిస్తాము, అందువల్ల ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు, సరిపాను ఉంటుంది అంటారు. और तुम जानते हो ऐसी हालत होगी जो अंत खाने के लिए नहीं मिलेगा. మీకు తెలుసు చివరిలో ఎటువంటి పరిస్థితి రాబోతుందంటే చివరిలో తినడానికి ఏమి ఉండదు. ऐसे नहीं अनाज कोई सस्ता होगा. ఈ ధాన్యము ఇంకా తక్కువ కాదు, రేట్లు పెరిగిపోతాయి తప్ప ధాన్యం యొక్క రేటు తగ్గదు. तुम बच्चे जानते हो हम 21 जन्म के लिए अपना राज्य भाग पा रहे हैं. 21 జన్మకి రాజ్యాన్ని పొందుతున్నాము అని మీకు తెలుసు. थोड़ी बहुत तकलीफ तो सहन करनी है. ఏదైనా కొంచెం కష్టం ఉంటే తప్పనిసరిగా సహించుకోవాలి. कहा जाता है खुशी जैसा खुराक नहीं. సంతోషం లాంటి మందు లేదు అంటారు. अतीन्द्र सुख గోపయోం కా గాయా హువా హై. అతీంద్ర సుఖం ఎలా ఉంటుంది అంటే అతీంద్ర సుఖం ఎలా ఉంటుందో గోపల్ని అడగాలంటారు. ఢేర్ బచ్చే హో జాయేంగే. బావ పిల్లలు చాలా ఎక్కువ అవుతారు, సంఖ్య పెరిగిపోతుంది. జో భీ శాంపులింగ్ వాలే హోంగే వహు ఆతే జాయేగా. ఎవరైతే బావ పిల్లలు అంటుకట్టుబడి ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. జాడ్ యహా హీ బడ్నా హైనా. వృక్షం ఇక్కడే వృద్ధి కావాలి కదా. స్థాపన హో రహీ హై. ఇప్పుడు స్థాపన జరుగుతుంది.
और धर्म में ऐसे नहीं होता है, వేరే ధర్మాలు ఈ విధంగా జరగదు. तो वो पर से आते हैं వాళ్ళు పైనుంచి అంటే పరంధాం నుంచి వస్తారు ఆత్మలు. वो तो जैसे कि झाड़ स्थापन हुआ ही पड़ा है, ఈ వృక్షము స్థాపించబడే ఉంది. फिर इसमें फिर नंबरवार आते जाएंगे. ये तो जैसे कि झाड़ स्थापन हुआ ही पड़ा है, ये वृक्षम स्थापिंచబడే ఉంది. इसमें फिर नंबरवार आते जाएंगे, वृद्धि को पाते जाएंगे. నంబర్ ప్రకారంగా వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. తక్లీఫ్ కుచ్ నహీ హై, దీంట్లో ఎటువంటి కష్టం లేదు. మున్హోంకో తో ऊपर से आकर पाठ बजाना ही है. వేరే ధర్మం వాళ్ళు పరిధావం నుంచి వచ్చి వాళ్ళ పాత్రను అభినయించాలి. इसमें महिमा की क्या बात है, దీంట్లో మహిమ చేయవలసిన పనే ఉంది. ధర్మస్థాపక్కే పిచ్చాడి ఆచార్యతే హే, ఎప్పుడైతే ఒక ధర్మానికి సంబంధించిన ధర్మస్థాపకుడు ఈ భూమిపైన అవతరిస్తాడో ఆ తర్వాత ఆ ధర్మానికి సంబంధించిన ఆత్మలన్నీ కూడా పైనుంచి కిందకు వస్తాయి. ఓ శిక్ష క్యా దేంగే సద్గతికి, అటువంటి వాళ్ళు సద్గతికి సంబంధించిన శిక్షణ ఏమిస్తారు, కుచ్బీ నహీ, వాళ్ళు సద్గతికి సంబంధించిన శిక్షణ ఏమి కూడా ఇవ్వలేరు. నేతో బాపు భవిష్య దేవీ దేవత ధర్మకి స్థాపన కర్ రహీ హే, ఇక్కడ బాబా భవిష్యత్తులో రాబోయే దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నాడు. సంగం పర్ నయా శాంపులింగ్ లగాతే హైనా, సంగం యుగలో కొత్త అంటు కడతారు కదా. పైలే पौधे को गमले में लगाकर फिर नीचे लगा देते हैं. ముందు మొక్కల్ని పూల మొక్కల్ని పూల కుండీలో పెంచి కొద్దిగా ఆ తర్వాత భూమిలో నాటుతారు. వృద్ధి హోతీ జాతి హై, వృద్ధి చెందుతూ ఉంటుంది. तुम भी अब पौधा लगा रहे हो, फिर सच्ची में वृद्धि को पाए राज्य भाग्य पाएंगे. ఇప్పుడు మీరు అంటు కడుతున్నారు, ఇవి వృద్ధి చెంది సత్యయుగంలో రాజ్యాన్ని పొందుతారు. तुम नई दुनिया की स्थापना कर रहे हो, మీరు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. परंतु समझते हैं अर्जुन कलयुग में बहुत वर्ष पड़े हैं, क्योंकि शास्त्रों में लाखों वर्ष लिख दिए हैं. కానీ బయట వాళ్ళు ఏమంటారు, కలియుగం ప్రథమ పాదే, కలియుగే ప్రథమ పాదే జంబి ద్వీపే జంబు అంటారు. కలియుగం ప్రథమ పాదాలు ఉన్నది. కలియుగ యొక్క ఆయుష్ 4000 సంవత్సరాలు, 4 లక్షల సంవత్సరాలు. ఇప్పటికీ 5000 సంవత్సరాలు జరిగింది, ఇంకా 1,00,000 సంవత్సరాలు ఉంది. అప్పుడే కలియుగం అంతం కాదు అని చెప్తారు. సమస్య హే కలియుగ మే అభి 40,000 పడే హే, ఇంకా 47 సంవత్సరాలు ఉంది కలియుగం అంతం కావడానికి అంటారు కొంతమంది. మీరు బాప్ ఆకర్ నై దునియా బనాంగే, అప్పుడు బాబా వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తాడు. బాప్ని समझाया है कृष्ण तो चौरा जन्म लेते हैं, फिर फीचर्स ना मिले एक फीचर्स ना मिले दूसरे से. కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడు, కానీ ఒక జన్మలో ఉన్న పోలిక రెండో జన్మ పోలికతో సరిగావు, అంటే వేరువేరుగా. ఏ జన్మకు ఆ జన్మే పోలికలు మారిపోతూ ఉంటాయి. तो यहाँ फिर कृष्ण कैसे आएंगे అన్నప్పుడు కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు. कोई भी इन बातों पर विचार नहीं करते हैं, ఈ విషయాల గురించి ఎవరు కూడా ఆలోచించరు. तुम समझते हो कृष्ण स्वर्ग का प्रिंस, वो फिर द्वापर में कहाँ से आएगा. కృష్ణుడు స్వర్గంలో రాజకుమారుడు, అటువంటి కృష్ణుడు ద్వాపరం ఎలా వస్తాడు. श्री लक्ष्मीनारायण के चित्र को देखने से ही समझ में आ जाता है. ఈ లక్ష్మీనారాయణ చిత్రం చూడగానే అర్థమవుతుంది. శివబాబా యొక్క వర్షాదే రహే, శివబాబా లక్ష్మీనారాయణగా చేసిన వారసత్వాన్ని ఇస్తున్నాడని. సత్యుకి స్థాపన కర్నే వేళ బాపీ హై, సత్యుగ స్థాపన చేసేది బాబాయే. यह గోలా జాడ్ ఆదికి చిత్ర కమ్ తోడి హై. ఈ సృష్టి చక్రము, కల్పవృక్షము, ఈ చిత్రాలు కూడా తక్కువేమి కాదు. एक दिन तुम्हारे पास ये सब चित्र ట్రాన్స్లేట్ के बन जाएंगे, ఏదో ఒక రోజున ఈ చిత్రాలన్నిటి ట్రాన్స్లేట్ తయారవుతాయి. फिर सब कहेंगे
हमको ऐसे చిత్ర ही चाहिए. ఎప్పుడైతే ట్రాన్స్లేట్ తయారవుతావో అందరూ కూడా మాకు ఇటువంటి చిత్రాలే ట్రాన్స్లేట్లు కావాలని అడుగుతారు. इन चित्रों से फिर विहंग मार्ग की सर्विस हो जाएगा. ఈ చిత్రాలు ఎప్పుడైతే తయారవుతాయో అప్పుడు సర్వీస్ కూడా చాలా వృద్ధి అవుతుంది, చాలా స్పీడ్గా. तुम्हारे पास बच्चे इतने आएंगे जो फुर्सत नहीं मिलेगा. तुम्हारे पास बच्चे इतना आएंगे तुम्हें फुर्सत नहीं रहेगा. మీ దగ్గరికి ఎంతమంది వస్తారంటే వాళ్ళకి చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు, అంతమంది వస్తారు. ढेर आएंगे, చాలామంది వస్తారు. बहुत खुशी होगी, ఎంతంత సేవ జరుగుతుంటుందో సంతోషం ఉంటుంది. ఎంతంత సేవ జరుగుతుందో అంతంత సంతోషం ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం ఉంటుంది. तुम बच्चों को ऐसा नहीं कहना पड़ेगा कि బాబా ఇన్కి బుద్ధి కో టచ్ కరో, బాబా వీళ్ళకి టచింగ్ ఇవ్వు అని చెప్పేసి మీరు బాబాని అడగవలసిన పని ఉండదు. టచ్ పోయి బాబా తోడి కర్తే బాబా అన్నాడు, నేను ఎవరికి టచింగ్ ఇవ్వను. ఐసే సబ్కి బుద్ధి కో టచ్ కరేగా, ఫిర్ తో సబ్ స్వర్గమే ఇక్కడే హో జాయేంగే. ఈ విధంగా అందరి బుద్ధిని టచ్ చేస్తూ ఉంటే అందరూ స్వర్గానికి వస్తారు. పడాయికి హీ మెహనత్ హై, ఇది చదువు కాబట్టి ఈ చదువులోనే కష్టం ఉంది. తుమ్ ఖుదాయి ఖిద్మత్ గారు హోనా, మీరందరూ ఈశ్వరీయ సేవకులు కదా. సచ్చి సచ్చి బాత్ బాబా పహలే సే హీ కా దేతే హై, సత్యమైన మాటలు బాబా ముందుగా చెప్తుంటారు. క్యా క్యా కర్నా హై, ఏమేమి చేయాలని. ఐసీ చిత్రాలు లే జానా పడేగా, ఇటువంటి చిత్రాలు తీసుకొని పోవాలి. షీడీ కాబీ లే జానా పడే, మెట్ల వరకు చిత్రం కూడా తీసుకొని వెళ్ళాలి. డ్రామానుసార స్థాపనతో హోనీ హై, డ్రామా ప్రకారంగా స్థాపన జరిగి తీరాలి. बाबा सर्विस के लिए जो डायरेक्शन देते हैं उस पर ध्यान देना है. బాబా సర్వీస్ గురించి ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నాడో, ఏమేమి చెప్తున్నాడో దానిపైన ధ్యాస ఉంచాలి. బాబా కైతే हैं బ్యాడ్జెస్ కిస్మ్ కిస్మ్కే లాఖో మనవ్, బ్యాడ్జీలు రకరకాలవి లక్షల సంఖ్యలో తయారు చేయండి. ట్రైన్కి టికెట్ లేకర్ 100 మైల్స్ తక్ సర్వీస్ కర్కే జాओ. ట్రైన్ టికెట్ తీసుకొని 100 మైళ్ళు దాకా వెళ్ళి సేవ చేస్తూ ఉండండి. ఏక్ డబ్బే సే దూసరే మే ఫిర్ తీసరే మే బహుత్ సహజ్ హై. ఒక భోగిలోకి ఎక్కి అక్కడ సేవ చేసి మళ్ళీ రెండో భోగికి వెళ్ళాలి. ఈ విధంగా చాలా సహజంగా సేవ జరుగుతుంది. బచ్చోంకు సర్వీస్ కా షాక్ రహనా చాహే, సేవ చేయాలని కుతూహలము పిల్లలకి ఉండాలి. ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం. विचार सागर मंथन कर अच्छे अच्छे रतन निकालना है. బాబా చెప్పిన జ్ఞానం విని దాని నుంచి బాగా లోతుగా ఆలోచించి మంచి మంచి పాయింట్స్ని తీసుకోవాలి. దాని ఆధారంగా మంచి మంచి పాయింట్స్ని తీసుకురావాలి. కమాయి జమా కర్నీ హై, సంపాదన జమ చేయాలి. సచ్చా సచ్చా ఖుదాయి ఖిద్మత్గార్ బన్ సేవా కర్నీ హై, సత్యమైన ఈశ్వరీయ సేవకులుగా అయ్యి సేవ చేయాలి. పడాయి కా బహుత్ షాక్ రఖనా హై, ఈ చదువుపైన బాగా కుతూహలం ఉండాలి. జబ్ భీ సమయం మిలే ఏకాంతమే చలే జానా హై, మీకు ఏమాత్రం సమయం దొరికినా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఐసా అభ్యాస్ హో జో జీతే జీ శరీర్ సే మరే హుయే హై, ఎటువంటి ప్రాక్టీస్ చేయాలంటే మీరు జీవిస్తూ కూడా చనిపోయినట్టుగా. ఈ స్టేజ్కి అనుభవం హోతా రహే, ఆ స్థితి మీకు అనుభవం అవుతూ ఉండాలి. దేహకా అభాన్ బి భూల్జే, దేహాభాన్ని కూడా మర్చిపోవాలి. वरदान भिन्नता को मिटाकर एकता लाने वाले सच्ची सेवाधारी भव. भिन्नता को मिटाकर एकता लाने वाले सच्चे सेवाधारी भव. రకరకాల ఆలోచనలు, రకరకాల సలహాలు రకరకాలు ఉంటాయి. భిన్నత్వం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తుంటారు. సేవ చేయాలంటే గ్రూపులు తయారు చేస్తారు. ఇట్లా ఇవన్నీ మానేసి ఏకతా లానే వాళ్ళే సచ్చే సేవాదారి భవ. ఎవరైతే
రకరకాల అభిప్రాయాలు ఉన్నటువంటి వాడిని కూడా, అంటే రకరకాలుగా ఉన్నటువంటి వాడిని కూడా తొలగించి ఐక్యమత్యంగా చేసే సేవాధారిగా కండి. భిన్నత్వాన్ని తొలగించి ఐకమత్యంగా చేసే సేवाधारी కండి. బ్రాహ్మణ పరివార్ की विशेषता है అనేక होते भी एक. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషం ఏంటంటే అనేక మంది అనేక రకాల అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఉంటారు. అయినప్పుడు కూడా అందరూ ఒకటే, అందరూ ఒక భావ పిల్లలే. आपकी एकता द्वारा ही सारे विश्व में एक धर्म एक राज्य की स्थापना हो गया. आपकी एकता द्वारा ही सारे विश्व में एक धर्म एक राज्य की स्थापना होती है. మీరు ఎప్పుడైతే ఐకమత్యంగా ఉంటారో దీని ద్వారానే విశ్వమంతటా ఒకే ధర్మము ఒకే రాజ్య స్థాపన జరుగుతుంది. इसलिए विशेष अटेंशन देकर भिन्नता को मिटाओ. కాబట్టి విశేషంగా దీనిపైన మీ మనసు నుంచి భిన్నత్వాన్ని విశేషంగా దీనిపైన మనసు నుంచి భిన్నత్వాన్ని తొలగించండి. और एकता को लावो, ఐకమత్యాన్ని తీసుకురండి. తబ్ కహెంగే సచ్చే సేవాధారి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేస్తారో అప్పుడే సత్యమైన సేవాధారి అంటారు. సేవాధారి స్వయం ప్రతి నహి లేకిన్ సేవాపతి హోతే హే. సేవాధారులు వాళ్ళకి వాళ్ళు సేవ చేసుకోవడానికి కాదు, ఇతరుల సేవ చేయడం కొరకు. సేవాధారి అంటే ఇతరుల సేవ చేసేవాళ్ళు అని. స్వయంగా సబ్కుచ్ సేవాపతి స్వాహాకత్తే. వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో తనువు మనసు ధనము అన్నీ కూడా సేవ కొరకు అర్పిస్తారు. ऐसे साकार अपने सेवा में हड्डियाँ भी स्वाहा की. ऐसी आपकी हर कर्मेंद्रिया द्वारा సేవ होती रहे. ఈ విధంగా బ్రహ్మబాబా తన యొక్క ఆస్తులన్నీ కూడా మొత్తం ఎముకలతో సహా సేవలు అర్పించాడు. ఇదే రకంగా మీరు కూడా మీ యొక్క ప్రతి కర్మేంద్రియము సేవ చేస్తూ ఉండాలి. స్లోగన్ परमात्मा प्यार में खो जाओ तो दुखों की दुनिया भूल जाएंगे. పరమాత్మ ప్రేమలో పూర్తిగా లీనమైపోతే ఈ దుఃఖ ప్రపంచాన్ని మర్చిపోతారు. अच्छा, मीठे मीठे सीखिलिद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद पर और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే.